So my favorite place, my bed. So beautiful, so elegant, just looking like a wow. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో బై మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అదేనండి నా రూమ్ టూర్ ఇంగ్లాండ్లో. సో ఇంకెందుకు లేటు, యూకేలో నేను ఉంటున్న రూము, దాని రెంట్ ఎంత, ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం పదండి. So that's my favorite place. I guess అందరికి ఫేవరెట్ ప్లేస్ అయి ఉంటుంది. యాక్చువల్లీ ఈ బెడ్ ఫస్ట్ వాళ్ళు అక్కడ ఇచ్చారనమాట, అండ్ టేబుల్ వచ్చేసి ఇక్కడ ఉంది. నేను కొంచెం ఆర్గనైజ్ చేసుకుందాము, విండో పక్కనే లైటింగ్ వచ్చేలాగా బెడ్ ఉంటే బాగుంటుంది, మార్నింగ్ లేచినప్పుడు లైటింగ్కి లేవచ్చు అని చెప్పేసి నేను బెడ్ ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నాను. అండ్ దట్స్ మై టేబుల్. ఇది నా వర్క్ ప్లేస్. వర్కింగ్ అవర్స్లో మాత్రం ఇక్కడే ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైం. కొన్నిసార్లు ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఐ యూజ్ దాట్ టేబుల్ అనమాట, ల్యాప్టాప్ టేబుల్. ఇది రీసెంట్గా పర్చేస్ చేశాను. ఇంతకుముందు వాల్స్ అన్నీ చాలా ప్లెయిన్గా ఉండిండేవి. రూమ్లోనే ఒక్కరే ఉంటాం కాబట్టి, అండ్ ఆల్సో నాది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇంకెవ్వరు ఉండరు, ఒక్కరిమే రూమ్లో ఉంటాము, లోన్లీ ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను రూమ్ని. సో ఈ రూమ్ డెకరేషన్ ఐడియాస్ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఇట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై బెస్ట్ ఫ్రెండ్ ప్రీతిక. తను బాగా రూమ్ని డెకరేట్ చేసుకుంటూ ఉండేదన్నమాట. ఐ ఫీల్ లైక్ ఓకే, చాలా ఎస్థెటిక్గా ఉంది రూమ్, మనం కూడా ఇలా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఈ లీవ్స్ అని నేను షీన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో. అండ్ దీస్ పోస్ట్ కార్డ్స్ ఇవన్నీ నా ఫ్రెండ్స్వి. లైక్ ఎవెన్చువల్లీ వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. యాక్చువల్లీ ప్రీతిక వాళ్ళ రూమ్మేట్స్ అండ్ కాలేజ్ మేట్స్. నేను తన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు నా ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో వాళ్ళది పోస్ట్ గ్రాడ్యుయేషన్ షో అనేసి ఒక షో జరిగింది. అక్కడ వాళ్ళు చేసిన వర్క్స్ అన్ని ప్రజెంట్ చేశారు. అందులో నాకు బెస్ట్ అనిపించినవన్నీ తీసుకున్నాను. ఆల్సో నా ఫ్రెండ్స్ అందరివి, ప్రీతిక, స్పందన, భావన అండ్ క్యామ్, లైక్ జనని, అందరి పోస్ట్ కార్డ్స్, అందరి వర్క్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను, మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఆల్సో కొన్ని ప్లేసెస్ లైక్ యార్క్, ఇవన్నీ నేను విజిట్ చేసిన ప్లేసెస్. నాకు చూడగానే ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి ఇవన్నీ ఇక్కడ ఇలా ర్యాండమ్గా అరేంజ్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు దిస్ ఫొటోస్ పార్ట్, ఇది నా బెడ్ మీదే నేను ఫిక్స్ చేసుకున్నాను. ఇందులో లైక్ ఇది నా గ్రాడ్యుయేషన్ అప్పుడు తీసుకున్న ఫోటో, అండ్ ఇది నాకు జాబ్ వచ్చినప్పుడు హ్యాపీనెస్తో తీసుకున్న ఫోటో. ఇలా నా లైఫ్లో జరిగిన మెయిన్ ఈవెంట్స్ ఫొటోస్ అండ్ మెయిన్ పీపుల్ ఫొటోస్ బెడ్ పైనే పెట్టుకున్నాను. ఇంకా నా బెడ్ పక్కన ఉన్న సైడ్ టేబుల్పై ఎప్పుడు ఈ 3 థింగ్స్ మోస్ట్లీ ఉంటాయి. 1 వాటర్ బాటిల్, 2 అప్పుడప్పుడు చదవడానికి బుక్, 3 నా ఫేవరెట్ బంటుగాడు. ఇది నా ఫేవరెట్ సాఫ్ట్ టాయ్. ఇంకా తర్వాత విషయానికి వస్తే నా వార్డ్రోబ్. అందులో కుప్పలుగా ఎప్పుడు బట్టలు ఉంటాయి, కానీ నేను ఎప్పుడు నైట్ డ్రెస్లోనే ఉంటాను. అయినా ఇది విమెన్కి యూనివర్సల్ హ్యాబిట్ అనుకుంటాను నేను. తర్వాత వచ్చేసి నా వార్డ్రోబ్ పక్కనే ఉన్న నా డ్రెస్సింగ్ టేబుల్. ఇది యాక్చువల్లీ డ్రెస్సింగ్ టేబుల్ కాదు, ఒక పెద్ద మిర్రర్ అండ్ ఒక షెల్ఫ్ లాగా ఇచ్చాడు, చిన్న షెల్ఫ్. నేను ఆ రెండింటిని కలిపి డ్రెస్సింగ్ టేబుల్లా యూస్ చేసుకుంటున్నాను. ఇందులోనే నేను నా స్కిన్ కేర్ ఐటమ్స్, హెయిర్ కేర్ ఐటమ్స్, మేకప్ ప్రోడక్ట్స్, జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ స్టఫ్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా మూడు ఉంటే మాత్రమే ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను, లేకపోతే చిందరబందరగానే ఉంటుంది. ఏదో నా రూమ్ ఇంత నీట్గా ఉంది అనేసి నేను ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను అని మాత్రం అస్సలు అనుకోకండి. వీడియో చేస్తున్నాను కదా, మరీ వర్స్ట్గా ఉంటే బాగోదు అని క్లీన్ చేసి పెట్టాను అంతే. సో ఈ రూమ్కి నేను పే చేసే రెంట్ వచ్చేసి £680, విచ్ ఈజ్ 68,000 ఇన్ INR. ఇదే మన ఇండియాలో అయితే 10,000కి ఇంతకంటే పెద్ద రూమ్ వస్తుంది. కానీ మనం ఏం చేయలేం కదా, అందుకే అబ్రాడ్లో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అని చెప్పేది. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, అబ్రాడ్లో ఎన్ని లక్షలు ఎంత ఎక్కువ సంపాదిస్తారో అంతకంటే ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి ఇండియా కంటే. సో వీళ్ళు చెప్పింది మాత్రం విని నమ్మి మోసపోకండి. అలానే మీ పిల్లల్ని ఫోర్స్ చేయకండి అబ్రాడ్కి వెళ్ళమని చెప్పేసి. దిస్ ఈజ్ వెరీ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ మీ అందరికీ నా రూమ్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఆల్సో నా రూమ్ మేక్ ఓవర్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.
So that's all for today. If you like this video, please do like, share, comment and subscribe. Thank you. Bye.